ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిక్కర్ మీడియా. ఫ్రెండ్స్, ఏపీ అంటే అమరావతి, పోలవరం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం చూశామని సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మరి దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ నుంచి చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని రాజధాని అంటే ఒకే ఒక ప్రాంతానికి పరిమితం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టామని చెప్పారు. పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకోసం విభజన చట్టంతో తోడ్పాటు తీసుకున్నాం. రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి చిరునామా. ఆ తర్వాత 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంస పాలన చూశాం. రాజకీయాలకు పనికిరాని అర్హత లేని వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుందో గత 5 ఏళ్లలో ప్రత్యక్షంగా చూశాం. అందుకే జగన్ లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదని ప్రజలు తిప్పికొట్టారు. ఇటీవల ఎన్నికల్లో కూటమికి కని విని ఎరుగని విజయాన్ని కూడబెట్టారు. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీ హయాంలో అమరావతి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. 16,031 రోజులు రైతులు ఆందోళన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అపార నమ్మకంతో ఆ పోరాటాన్ని విరమించారు. రైతులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలను చంద్రబాబు తెలియజేశారు. అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన మట్టి అక్కడికే ఉండిపోయిందని, కనీసం 80% పూర్తయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఎన్నో పవిత్ర ప్రాంతాల నుంచి మట్టి, నీరు తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశామని, ఈ స్థల మహాత్మ్యమే అమరావతిని కాపాడిందని అన్నారు. 5 ఏళ్లలో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. పోలవరం రాష్ట్రానికి వరం. పోలవరం రాష్ట్రానికి వరమని, కానీ వైసీపీ పాలనలో పోలవరం అది శాపంగా మారిందని చంద్రబాబు విమర్శించారు. పోలవరం పూర్తయితే రాయలసీమ రత్నాలసీమగా మారుతుంది. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును గోదావరిలో కలిపేసింది. కేంద్ర నిధులతో పోలవరాన్ని కట్టి నదుల అనుసంధానం వంటి విధానాలు ఎక్కడి నీటిపారుదల వనరులను సద్వినియోగం చేసుకుంటే సాగునీటి రంగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పోలవరం సందర్శించాక చాలా బాధేస్తుంది. జగన్ పాలన ప్రజావేదిక కూల్చివేతతోనే ప్రారంభమైంది. వైసీపీ పాలనలో అమరావతిలోని నమూనాలను కొన్ని అల్లరి మొక్కలు విధ్వంసం చేశాయి. అక్కడి రైతులు వాటిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. పైపులు, రోడ్లు, మట్టిని దొంగతనం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎక్కడ కట్టిన బిల్డింగులు అక్కడే ఉన్నాయి. ఐకానిక్ కట్టడాలన్నీ అలాగే నిలిచిపోయాయి. ఐఏఎస్, ఐపీఎస్ భవనాలు, అసెంబ్లీ బిల్డింగ్ ఉండాల్సిన చోట తుమ్మ చెట్లు మొలిచాయి. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో రాష్ట్రంలోని 11 కేంద్రీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేశాం. అన్ని ప్రాంతాల అభివృద్ధికి స్పష్టమైన విధానం ప్రకటించామని వివరించారు. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడింది. అమరావతి బ్రాండ్ దెబ్బతీయాలని చూశారు. విషం చిమ్మి సింగపూర్ని కన్సార్టియం తరిమేశారు. స్వచ్ఛందంగా రైతుల భూములు ఇస్తే ఎన్నో అవమానాలకు గురి చేశారు. రాజధాని ఏది అని చెప్పుకోలేని పరిస్థితికి దృష్టికి తీసుకొచ్చారు. తెలుగుజాతి గర్వంగా తలెత్తుకునేలా రాజధాని నిర్మాణం ఉండాలి. కర్నూలును ఆధునికంగా నగరం తయారు చేయాలి. రుషికొండను నాశనం చేశారు. ఎన్నో అప్పులు చేశారు. ఖజానా మొత్తం ఖాళీ అయింది. గత సీఎంలు అభివృద్ధి చేశారు, జగన్లా ఎవరూ చేయలేదు అని సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై, జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫ్రెండ్స్, మేము ముందు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.